Hello students, welcome to my next class of reinforced cement concrete RCC. సో ప్రీవియస్ క్లాస్ వరకు మనం చూసుకున్నట్టయితే షియర్ స్ట్రెస్ అనే టాపిక్ షియర్ గురించి టాపిక్ మనం స్టార్ట్ చేసాము. సో ఈ పార్ట్లో దాని ఒక కంటిన్యూషన్. సో ఇప్పటివరకు మనము షియర్ స్ట్రెస్ అంటే ఏంది, షియర్ ఫోర్స్ అంటే ఏంది అంటే ఆల్రెడీ మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో చదువుకున్న టర్మ్స్ని మనం రివర్స్ చేసుకున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ షియర్ స్ట్రెస్ అంటే మన ఏదైనా బీమ్లో ఎంత మనకు షియర్ స్ట్రెస్ వస్తుంది అండ్ మన బీము షియర్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ షియర్ రెసిస్టెన్స్ దాన్ని ఆ టర్మ్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాము. నామినల్ షియర్ స్ట్రెస్ అండ్ మ్యాక్సిమం స్ట్రెస్, షియర్ స్ట్రెస్, యావరేజ్ షియర్ స్ట్రెస్ అండ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ షియర్ స్ట్రెస్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ కాంక్రీట్ దట్ ఈస్ రెసిస్టెడ్ బై కాంక్రీట్ అనేది ఈ టౌసీతో డినోట్ అవ్వబడుతుంది అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్పాము. సో ఇప్పుడు కంటిన్యూషన్ చేసుకుంటే సో డిజైన్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్, ఏ విధంగా మనము షియర్ రెయిన్ఫోర్స్మెంట్ని డిజైన్ చేస్తాము మన రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్లో ఏదైనా బీమ్లో కానీ కాలంలో కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చూసుకున్నాం. సో డిజైన్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ద రిమైనింగ్ షియర్ ఫోర్స్ దట్ ఈస్ సపోజ్ టు బి రెసిస్టెడ్, దట్ ఈస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ విసి. ఈ వి అనేది ఎక్స్టర్నల్లీ అప్లైడ్ షియర్ ఫోర్స్ అనమాట. అంటే ఏదైనా లోడ్స్ వల్ల మన ఏదైతే బీమ్ ఉంటుందో ఆ బీమ్ పైన పడే షియర్ ఫోర్స్ అనమాట. అంటే ఎక్స్టర్నల్లీ కమింగ్ షియర్ ఫోర్స్. ఈ వీసీ అనేది ఆల్రెడీ మన బీము దాని ఉన్న ప్రాపర్టీస్ వల్ల ఎంతైతే షియర్ ఫోర్స్ రెసిస్ట్ చేస్తుందో సో దట్ ఈస్ డినోటెడ్ బై వీసీ అనమాట. ఇంకా ఆ బీమ్కి ఒకవేళ సరిపోకపోతే ఏదైతే రిమైనింగ్ షియర్ ఫోర్స్ ఉంటుందో అంటే రెసిస్ట్ చేసి కూడా ఏదైతే రిమైనింగ్ షియర్ ఫోర్స్ వస్తూ ఉంటుందో ఆ రిమైనింగ్ షియర్ ఫోర్స్ని రెసిస్ట్ చేయడానికి మనం ఎంత షియర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేదే ఈ మన ఫార్ములా అనమాట. ఈ రిమైనింగ్ షియర్ ఫోర్స్ చెప్పేదే ఈ యొక్క ఫార్ములా విఎస్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ విసి. వి అంటే ఇక్కడ టౌ వి ఇంటూ బీడీ, బీసీ అంటే ఇక్కడ టౌసీ ఇంటూ బీడీ. సో బీడీని కామన్ తీస్తే మనకు టౌ వి మైనస్ టౌసీ ఇంటూ బీ ఇంటూ డి అవుతుంది. సో ఎప్పుడైతే టౌ వి అనేది టౌసీ కంటే గ్రేటర్ తనగా ఉంటుందో అప్పుడు మనం షియర్ రెయిన్ఫోర్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, టౌ వి అనేది టౌసీ మ్యాక్స్ కంటే గ్రేటర్ దానికి ఉంది అనుకోండి, టౌసీ మ్యాక్స్ కంటే గ్రేటర్ దానికి ఉంది అప్పుడు మనము షియర్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేయడం కాదు కదా, మళ్ళీ రీడిజైన్ చేయాల్సి వస్తుంది. టౌ వి అనేది టౌసీ కంటే గ్రేటర్ దానిగా ఉంది అప్పుడు మనం ఏంటంటే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ టౌ వి అనేది టౌసీ కంటే లెస్ దానిగా ఉంది అప్పుడు అసలు షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇవన్నీ స్టేట్మెంట్స్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో 3 టైప్స్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం బేసికలీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. వర్టికల్ స్టిరప్స్, బెంట్ అప్ బార్స్, ఇంక్లైన్డ్ స్టిరప్స్. సో 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ స్టిరప్స్ అంటే వర్టికల్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా వర్టికల్లీ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ రెడ్ ఏవైతే మీరు చూస్తున్నారో, ఈ రెడ్ లైన్స్ ఏవైతే మీరు చూస్తున్నారో అంటే దానిపైన నేను బ్లూ కలర్తో డ్రా చేస్తాను చూడండి. ఈ వర్టికల్గా ఉండేవే ఈ వర్టికల్ స్టిరప్స్ అనమాట. అంటే వర్టికల్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్స్ అనేది D/SV అంటే టోటల్ ఎఫెక్టివ్ డెప్త్ అపాన్ స్పేసింగ్ బిట్వీన్ ఈచ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట. అంటే ఇది 1 అనుకోండి, ఇది 2, మళ్ళీ 2 to 3 మధ్యలో ఉంటే స్పేసింగ్, మళ్ళీ 3 to 4 మధ్యలో ఉంటే స్పేసింగ్, మళ్ళీ 4 to 5 మధ్యలో ఉంటే స్పేసింగ్ని మనం ఎస్వి అని చెప్పేసి అంటాం అనమాట. సో మొత్తము మనం యూనిఫామ్గా పెడతాం. ఇక్కడ ఎస్వి పెడితే ఇక్కడ కూడా ఎస్వి పెట్టాలి, ఇక్కడ కూడా అంటే ప్రతి 2 bars మధ్యలో కూడా మనం సేమ్ డిస్టెన్స్ని సేమ్ స్పేసింగ్ని ఉంచాల్సి వస్తుంది. సో ఈ డి అనేది మనం ఈ ఎఫెక్టివ్ డెప్త్ అనేది ఎక్కడ వరకు మనం తీసుకుంటామో దట్ ఈజ్ క్రిటికల్ సెక్షన్ అనమాట. అంటే ఇక్కడ వరకు ఏంది, దిస్ ఈజ్ క్రిటికల్ సెక్షన్ లాస్ట్ క్లాస్లో చెప్పాను చూడండి. ఫేస్ ఆఫ్ ద కాలం నుంచి, ఓకేనా, ఫేస్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద కాలం నుంచి ఎక్కడైతే క్రిటికల్ సెక్షన్ ఉంటుందో అక్కడ వరకు ఏంది ఎఫెక్టివ్ డెప్త్ అనమాట. ఓకే. సో అక్కడ వరకు మనం తీసుకుంటాం. అంటే అక్కడ వరకు మనకు షియర్ రెయిన్ఫోర్స్మెంట్ వస్తుంది, అక్కడ వరకు క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ సెక్షన్ అనేది మనకు షియర్ రెయిన్ఫోర్స్మెంట్కి షియర్కి టెండ్ అవుతుంది, అంటే షియర్కి సబ్జెక్ట్ అవుతుంది. సో అంతవరకు మనం ఏంటంటే క్రిటికల్ సెక్షన్ కన్సిడర్ చేసి అక్కడ వరకు మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎక్కడి నుంచి అయితే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తామో వాల్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ది కాలం వరకు ఏంటంటే దట్ ఈజ్ ఎఫెక్టివ్ డెప్త్ డి. సో WSM మెథడ్ ప్రకారంగా, LSM మెథడ్ ప్రకారంగా ఈ స్పేసింగ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. సో ఇప్పుడు మనము షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ స్ట్రెస్ అని చెప్పేసి మనకు తెలుసు. సో షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా అని చెప్పేసి మనకు తెలుసు. బట్ ఎంత D/SV అంటే ఒక్కొక్క దాని మధ్యలో ఇది ఎగ్జిస్ట్ అయ్యేది, ఓకేనా. సో దట్ షియర్ ఫోర్స్ షుడ్ బి టేకెన్ సెపరేట్లీ. సో ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 2nd to 3rd మధ్యలో, 3rd to 4th మధ్యలో అండ్ 4th to 5th మధ్యలో సమ్ సార్ట్ ఆఫ్ షియర్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సపరేట్గా తీసుకునే పని అయితే మనం ఏం చేస్తాం, ఇంటూ D/SV అని చెప్పేసి దాంతో మల్టిప్లై చేస్తాం. సో ఈ D/SV అనేది
ఒక కాన్స్టెంట్ టర్మ్, ఎందుకంటే డీని కూడా మనము ఎంఎంలోనే రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే మీటర్లో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఎస్వీని కూడా మనం ఎంఎంలోనే రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, స్పేసింగ్ కూడా మనం ఎంఎంలోనే రిప్రజెంట్ చేస్తాం. సో ఓవరాల్గా ఎంఎం క్యాన్సిల్ అయిపోయి మనకు ఉండేది కాన్స్టెంట్ టర్మే కదా. సో దానివల్ల యూనిట్స్ ఏం మారదు. ఏం సార్ స్ట్రెస్ ఇంటూ ఏరియా చేస్తే ఇంకా అయిపోయింది కదా, షేర్ ఫోర్స్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది, ఇది చేస్తే ఇంకా అది మల్టిప్లై అయిపోయి ఇంకా అంటే ఏరియాతో మల్టిప్లై అయిపోతే ఏమైపోతుంది, వాల్యూమ్ అయిపోద్ది కదా, వాల్యూమ్ అంటే స్ట్రెస్ అయిపోద్ది కదా అని చెప్పేసి కాదు. సో ఇది ఒక కాన్స్టెంట్ టర్మ్ డీ/ఎస్వీ అనేది. సో అందుకని డీ/ఎస్వీ దాంతో మల్టిప్లై అయినా కానీ దాని యొక్క యూనిట్లో ఏమీ తేడా రాదు. సో డబ్ల్యూఎస్ఎం మెథడ్ ప్రకారంగా ఎస్వీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనము దీన్ని మనము ఎపీ సెంటర్గా ఉంచి మిగతా టర్మ్స్ని ఇటు తీసుకొచ్చామనుకోండి, దీన్ని ఇటు పంపించి మిగతా టర్మ్స్ని ఇటు తీసుకొచ్చామనుకోండి, ఈ ఫామ్లో వచ్చింది సిగ్మా ఎస్వీ ఇంటూ ఏఎస్వీ ఇంటూ D/VS అవుతుంది. సో ఎల్ఎస్ఎం మెథడ్లో ఏంటంటే మనం పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కన్సిడర్ చేస్తాం కదా. సో అందుకనే మనము సిగ్మాని మనం FYతో డినోట్ చేస్తాం, Fతో డినోట్ చేస్తాం. ఓకేనా, FYతో డినోట్ చేస్తాం. అండ్ FYని మనం 1.15తో డివైడ్ చేస్తాం. సో బికాస్ దిస్ ఈజ్ పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ స్టీల్ అనమాట 1.15 అనేది. సో ఎప్పుడైతే 1/1.5 చేస్తామో ఇక్కడ 0.87 వస్తుంది. సో 0.87 FY ఇంటూ ASV ఇంటూ D ఇంటూ VS. సో రిమైనింగ్ టర్మ్స్ సేమ్గానే ఉంటాయి. సో దిస్ ఈజ్ బేసికల్లీ WSM మెథడ్ ప్రకారంగా ఫార్ములా. ఇది వచ్చేసి LSM మెథడ్ ప్రకారంగా ఫార్ములా స్పేసింగ్ కనుక్కోవడానికి. అంటే ఏదైతే మన షియర్ ఎన్ఫోర్స్మెంట్లో ప్రొవైడ్ చేసామో వాటి మధ్య ఏదైతే బార్స్ ఉంటాయో షియర్ ఎన్ఫోర్స్మెంట్ బార్స్ ఉంటాయో వాటి మధ్యలో స్పేసింగ్. నెక్స్ట్ ఇక మనం చూసుకున్నట్టయితే ఇంక్లైన్డ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ స్టిరప్స్ అనమాట. సో ఈ విధంగా పేరుతోనే తెలుస్తుంది మనకు ఇంక్లైన్డ్గా ప్రొవైడ్ చేసేవి అని చెప్పేసి. అంటే వర్టికల్గా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇంక్లైన్డ్ అంటే ఈ విధంగా ఇంక్లైన్డ్గా మనం ప్రొవైడ్ చేస్తాము. అంటే సమ్ ఇంక్లినేషన్ దాంట్లో ఇస్తామన్నమాట. సో దేంట్లో ఉండే ప్రాపర్టీ ఏంటంటే స్పేసింగ్ ఇన్ ఇంక్లైన్డ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ మోర్ యాజ్ కంపేర్ టు వర్టికల్ షియర్ ఎన్ఫోర్స్మెంట్. ఏదైతే మనం వర్టికల్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తామో దాంట్లో ఉండే స్పేసింగ్ కంటే ఈ ఇంక్లైన్డ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో మనం ఎగ్జాక్ట్లీ అంటే ఆబ్వియస్లీ ఎక్కువగా స్పేసింగ్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేది ఈ పాయింట్ అనమాట. when compared to vertical shear reinforcement in carrying the same shear force. సో వచ్చేది సేమ్ షియర్ ఫోర్సే, బట్ ఇంక్లైన్డ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఏమి ఇవ్వాలి, అప్పుడు మనము స్పేసింగ్ అనేది ఎక్కువ ఇవ్వాలి. ఆ స్పేసింగ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక టర్మ్తో మల్టిప్లై చేస్తాము. ఎగ్జాక్ట్లీ ఇదే ఫామ్లో ఉంచుతాము. వర్టికల్ షియర్ ఎన్ఫోర్స్మెంట్లో ఈ ఫామ్లో వస్తుంది. సో ఎల్ఎస్ఎం మెథడ్లో కూడా ఇదే ఫామ్లో వస్తుంది, బట్ sin α + cos ఆల్ఫాతో మల్టిప్లై చేస్తాం అనమాట. సో దాని ద్వారా స్పేసింగ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంక్లైన్డ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్లో మనం స్పేసింగ్ ఎంత ప్రొవైడ్ చేయాలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బెంటప్ బార్స్. సో బెంటప్ బార్స్లో మీరు ఫిగర్ కింద చూడొచ్చు. బెంటప్ బార్స్లో ఏంటంటే మనం ఈ విధంగా బెండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ బెండింగ్ ఎంత యాంగిల్ మనం ప్రొవైడ్ చేస్తామంటే 45 degrees జనరల్లీ మనం ఉంచుతాం అనమాట. సో షియర్ రీఎన్ఫోర్స్మెంట్గా యాక్ట్ అవ్వడానికి ఈ బెంటప్ బార్స్ని మనం మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బెండ్ చేస్తాము. బెంటప్ బార్ కెనాట్ బి ప్రొవైడెడ్ అలాంగ్ విత్ ఎదర్ వర్టికల్ ఆర్ ఇంక్లైన్డ్ రీఎన్ఫోర్స్మెంట్. ఎప్పుడైతే మనం వర్టికల్ కానీ ఇంక్లైన్డ్ రీఎన్ఫోర్స్మెంట్ కానీ ప్రొవైడ్ చేస్తామో అప్పుడు ఈ బెంటప్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేయకూడదు. ఎప్పుడైతే మనము మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తామో అప్పుడే ఆ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్కి మనం ఈ విధంగా బెండింగ్స్ ఇచ్చేసి బెంటప్ బార్స్ని ప్రొవైడ్ చేస్తాము. బెంటప్ బార్స్ షుడ్ నాట్ బి యూస్డ్ బియాండ్ L/4 డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ సపోర్ట్. సో ఓకేనా, ఈ రెండు ఏంటి సపోర్ట్స్. ఓకే, ఈ రెండు సపోర్ట్స్. అండ్ బెంటప్ బార్స్ అనేది L/4 డిస్టెన్స్ని మించి ఇంకా మనము ప్రొవైడ్ చేయకూడదు అనమాట. బెండింగ్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో మినిమం L/4 డిస్టెన్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, మనం ఇక్కడ L/4 దాటేసింది. సో ఈ పాయింట్ దగ్గర దాటేసింది. సో మనం ఈ విధంగా ఇక్కడ బెండ్ చేయకూడదు. ఓకేనా, ఖచ్చితంగా L/4 లేకపోతే ఇక్కడ బెండ్ చేయాలి, ఇక్కడ బెండ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఎంతైనా ఉంచవచ్చు, బట్ మినిమం L/4 డిస్టెన్స్ ఈ కాలం నుంచి మనము L/4 డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఈ కాలం నుంచి మనం L/4 డిస్టెన్స్ ఇక్కడ బెండ్ చేయడానికి మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో L/4ని మించి ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేయకూడదు అనమాట. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ వన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్టెప్స్ ఫర్ డిజైన్. సో ఈ షియర్ ఎన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేసేటప్పుడు దీంట్లో ఏవేవి స్టెప్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకేనా, ఈ SSB అంటే ఏంది, సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నట్టు అయితే ఇప్పుడు రెడ్ కలర్ యూస్ చేద్దాం. ఈ ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్లో మనం ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్కి ఫార్ములా ఏంది, WL/2 అంతే కదా. సో ఎంతైతే లోడ్ వస్తుందో దట్ ఈస్ W. ఓకే, ఒకవేళ UDL ఉందనుకోండి, WL అనేది దాని యొక్క ఇంటెన్సిటీ /2, WL/2. ఓకే, ఇది వచ్చేసి WSM ప్రకారంగా, ఇది వచ్చేసి LSM ప్రకారంగా. నెక్స్ట్ వచ్చేసి నామినల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. అంటే ఎంత ఎక్స్టర్నల్లీ ఎంత వస్తుంది. సో దట్ ఈస్ V/BD. అంటే ఏదైతే షియర్ ఫోర్స్ మనం కనుక్కున్నామో దాన్ని మనం అపాన్ ఏరియాతో డివైడ్ చేస్తాము. అండ్ τC max మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలి వెదర్ τV ఈజ్ లెస్ దాన్ τC max ఆర్ నాట్. సో ఇక్కడే మనకు తెలియపోద్ది అనమాట, τV అనేది τC max కంటే తక్కువ ఉందా లేదా. ఈ τC max మనకు ఎలా తెలుస్తుంది, నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒక్కొక్క గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి M20
M20, M25, M30, ఓకేనా 2.5, 2.8 ఇలా 3.1. సో 0.3 దాని తర్వాత మళ్ళీ 0.4 పెంచుతుంది, దాని తర్వాత మళ్ళీ 0.2 పెరుగుతుంది. ఈ విధంగా వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్కి వేరియస్ టౌసీ మ్యాక్స్ వాల్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన టౌసీ మ్యాక్స్ వాల్యూ డిపెండ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఈ టౌవి కనుక్కోవాలి, దాన్ని టౌసీ మ్యాక్స్ కంపేర్ చేయాలి. నెక్స్ట్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఎంతైతే కాంక్రీట్లో ఎగ్జిస్ట్ అవుతుందో దట్ ఈస్ టౌసీ మనం కనుక్కోవాలి, షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. ఓకే, దాని తర్వాత నెట్ షియర్ ఫోర్స్ రెసిస్టెడ్ బై షియర్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏదైతే టౌసీ ఉందో, ఓకేనా, టౌవి అంటే నామినల్ షియర్ స్ట్రెస్ వస్తుందో, అండ్ ఏదైతే షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ లేకపోతే షియర్ స్ట్రెస్ రెసిస్టెడ్ బై కాంక్రీట్ ఉందో టౌసీ, అది మనం కనుక్కోవాలి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇస్తే మనకి ఏమొస్తుంది, నెట్ షియర్ ఫోర్స్ వస్తుంది అనమాట. అంటే ఎంతైతే మనకు అవసరం ఉందో షియర్ని రెసిస్ట్ చేయడానికి అంత అమౌంట్ ఆఫ్ షియర్ ఫోర్స్ అనేది మనకు వస్తుంది. దాని ద్వారా మనం ఏంటంటే షియర్ ఎన్ఫోర్స్మెంట్ డిజైన్ చేయొచ్చు. ఈ డిజైనింగ్లో ఇంకేముంటుంది, డిజైనింగ్లో అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని ప్రొవైడ్ చేయాలి, ఏరియా ఆఫ్ స్టీల్ అయితే ప్రొవైడ్ చేయాలి, అవన్నీ తెలుస్తాయి అన్నమాట ఈ డిజైన్ ఆఫ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి మినిమం షియర్ ఎన్ఫోర్స్మెంట్ మనం ఎంత ప్రొవైడ్ చేయాలంటే ఈ ఫార్ములా, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ఈ ఫార్ములా ASV అపాన్ BSV గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.4/0.87 FY. సో దీంతో మనం కంపేర్ చేయాలన్నమాట ASV ఏదైతే ఉందో. సో అది వచ్చి మినిమం షియర్ ఎన్ఫోర్స్మెంట్ తెలిపేది. సో ఆ మినిమం షియర్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా మనము ఉందో లేదో దీని ద్వారా ఎన్ష్యూర్ చేసుకుంటాం. అంటే ఇదొక చెక్ చేసే స్టెప్ అనమాట. అంటే చెకింగ్ కోసం మినిమం షియర్ ఎన్ఫోర్స్మెంట్ దీంట్లో ఉందా లేదా, అంటే ఈ దీనికి తగ్గట్టు మనం షియర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తామా లేకపోతే తక్కువ ప్రొవైడ్ చేస్తామా, అలాంటి కేసెస్లో మనకు ఇది తెలుస్తుంది అనమాట. లాస్ట్ వచ్చేసి ఇంకా మ్యాక్సిమం స్పేసింగ్ అండ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్. సో మ్యాక్సిమం స్పేసింగ్ ఏంది, 0.75 D కంటే తక్కువ ఉండాలి, D కంటే కూడా తక్కువ. ఓకే, ఒకవేళ ఇంక్లైన్డ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటే దీనికంటే తక్కువ ఉండాలి. హౌ ఎవర్ ద స్పేసింగ్ షల్ నాట్ ఎక్సీడ్ 300 mm ఇన్ ఎనీ కేస్. ఏ కేసులో కూడా 300 mmని ఎక్సీడ్ అవ్వకూడదు. ప్రాబ్లం చూసుకుందాం. సో మనకి ఏం ఇచ్చాడంటే ఒక డెప్త్ ఆఫ్ ద బీమ్ మనకు చెప్పాడనమాట. ఈ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఇచ్చేసి స్పేసింగ్ కనుక్కోమని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఫైండ్ స్పేసింగ్ ఫర్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ వర్టికల్ స్టిరప్, ఫర్ ఇంక్లైన్డ్ స్టిరప్, ఓకేనా, ఫర్ ఎనీ కేస్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్. సో వర్టికల్ స్టిరప్స్ దగ్గర మనము షియర్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే ఫర్ వర్టికల్ స్టిరప్ వచ్చేసి 0.75 D అంటే టోటల్ ఎఫెక్టివ్ డెప్త్లో మనం 75% యూజ్ చేయాలి. సో డెప్త్ ఆఫ్ ద బీమ్ వచ్చేసి 300 mm ఉంటే 225 mm మనం వర్టికల్ స్టిరప్ కేసులో మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ స్పేసింగ్ అనమాట. సో SV ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 225 mm. ఓకే, ఫర్ ఇంక్లైన్డ్ స్టిరప్ వచ్చేసి మనము D అంటే ఎంతైతే ఉంటుందో అంటే లెస్ దాన్ D ఉండాలి, లెస్ దాన్ D అయి ఉండాలి. సో కాబట్టి 300 mm కంటే తక్కువ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎనీ కేసు 300 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు, 300 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు, అంతే కదా. సో ఎనీ కేసు 300 mm కంటే ఎక్సీడ్ అవ్వకూడదు, ఇది థర్డ్ స్టాండర్డ్. సో ఈ మూడిట్లో మినిమం ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ ద ఆన్సర్. సో స్పేసింగ్ ఫర్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ 225 mm. సో ఏదైతే ఫస్ట్ కేసు ఉందో సో అదే మనం అడాప్ట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనము స్పేసింగ్ ఫర్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ కనుక్కుంటాము. సో ఒకవేళ వర్టికల్ స్టిరప్స్ పెట్టాలంటే 225 mm, ఒకవేళ ఇంక్లైన్డ్ స్టిరప్స్ పెట్టాలంటే 300 mm, అండ్ ఎనీ కేసులో మనం 300 mm అంటే ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్. సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇది మీరు దీన్ని సైడ్ నుంచి చూస్తున్నారు అంతే. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట. సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ విల్ బి లైక్ దిస్. ఓకేనా, ఇదంతా మీరు సైడ్ నుంచి చూస్తున్నారు. సో ఇది సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ ఎప్పుడు ప్రొవైడ్ చేయాల్సి వస్తుందంటే ఎప్పుడైతే డెప్త్ ఆఫ్ ద బీమ్ అనేది 750 mm కంటే ఎక్సీడ్ అయిపోయింది. ఓకేనా, 750 mm ఏదైతే డెప్త్ ఆఫ్ ద బీమ్ ఉందో అది 750 mm కంటే ఎక్సీడ్ అయిపోయింది. ఓకే, అలాంటి కేసులో మనం సైడ్ ఫోర్స్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ టార్షన్కి సబ్జెక్ట్ అయింది అప్పుడు 750 mm కాదు కదా, 450 mm దగ్గర 450 mmని ఎక్సీడ్ అయ్యింది, బస్ మనం ఏం చేయాలి, ఈ సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ సైడ్ ఫేస్ ఇదేంది, టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్. ఇది బ్లాక్ డాట్స్ అనేవి టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట. ఈ బ్లూ డాట్స్ అనేవి కంప్రెషన్ జోన్ రెయిన్ఫోర్స్మెంట్. ఏదైతే మధ్యలో ఉన్నాయో ఇవి సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట. సో ఒకసారి దీని యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. డ్రా చేస్తున్నా చూడండి. దీని యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ మనం చూడాలంటే సో ఈ విధంగా ఉంటుంది అనమాట, దాని యొక్క స్పాన్. ఓకే, ఇక్కడ మనము టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో దీని వెనకాలే బార్స్ ఉంటాయి. మనం సైడ్ నుంచి చూస్తే అంటే దాని యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ చూస్తే మనకు కనపడవు. యాక్చువల్లీ ఈ విధంగా ఉంటాయి కదా. సో మనకు సైడ్ నుంచి చూసాం అనుకోండి, ఇది ఫ్రంట్ వ్యూ అనుకోండి, సైడ్ నుంచి చూస్తే ఇదొకటే మనకు కనపడుతుంది, లేకపోతే ఇటు సైడ్ చూస్తే ఇదొకటే మనకు కనపడుతుంది, మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ ఉన్నా కానీ మనకు కనపడదు. సో ఇది టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్. ఇక్కడ కంప్రెషన్ జోన్ రెయిన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాము, అండ్ ఇక్కడ సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది.
ఓకే, ఒకవేళ ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ ప్రొవైడ్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ బార్స్. సో ఒకదాని కింద ఒకటి. సో దిస్ ఈజ్ సైడ్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఓకే, దాని యొక్క క్రాస్ సెక్షనే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఇట్స్ క్రాస్ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ ఇట్స్ లాంగిట్యూడినల్ సెక్షన్. ఓకే, ఇన్ బోత్ కేసెస్ సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అట్ 0% ఆఫ్ వెబ్ ఏరియా, 0% ఆఫ్ వెబ్ ఏరియా అంటే B ఇంటూ D ఏదైతే ఉంటుంది, విడ్త్ ఇంటూ డెప్త్ ఏ దాని యొక్క ఏరియాలో 0.1% అనేది బోత్ ఫేసెస్ దగ్గర మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు 3Dలో వేస్తున్నాను, దీన్ని వేసేస్తాను ఒకసారి. ఓకే, ఇదొక బీమ్, ఒక లాంగిట్యూడినల్ సెక్షన్. ఈ ఫేస్ దగ్గర కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, ఈ ఫేస్ దగ్గర కూడా. ఓకే, ఇలాగనమాట, ఇలాగ. సో ఈ బోత్ ఫేసెస్ దగ్గర మనం ఎంత ఉంచాలంట, బోత్ ఫేసెస్ దగ్గర 0.1% ఉంచాలి రెయిన్ఫోర్స్మెంట్ అనేది. సో దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఇన్ ప్రీవియస్ పేజ్ పాయింట్ టెల్స్ us. సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది 0.1% ఆఫ్ ద వెబ్ ఏరియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్. నెక్స్ట్ వచ్చేసి ఇక సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్ అయిపోతే బాండ్ అండ్ డెవలప్మెంట్ లెంగ్త్ అనే 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి మీరు, ఇది ఒక కాంక్రీట్ అనమాట, ఇది వచ్చేసి కాంక్రీట్, ఇదంతా ఈ కాంక్రీట్. ఈ కాంక్రీట్లోనే కదా మనము ఈ స్టీల్ రీన్ఫోర్స్మెంట్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేసేది. సో వీటి మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్గా లేదనుకోండి, ఏమైపోతుంది, ఫెయిల్యూర్కి సబ్జెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకేనా, అంటే బాండింగ్ అనేది ఎప్పుడైతే లేదో ఈ కాంక్రీట్ బ్రిటిల్ మెటీరియల్ కానీ ఉంటుంది, ఈ స్టీల్ అనేది డక్టైల్ మెటీరియల్ కానీ ఉంటుంది. సో అప్పుడు మనకు కాంక్రీట్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఉండే ప్రాపర్టీస్ని అవి ఇవ్వవు అనమాట. సో అందుకని బాండ్ స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టరు, బాండ్ స్ట్రెంగ్త్ అనేది దాంట్లో చాలా అవసరం అన్నమాట. ఎప్పుడైతే బాండ్ స్ట్రెస్ ఎక్కువగా వస్తుందో ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నోన్ యాజ్ బాండ్ స్ట్రెస్ అనమాట. సో బాండ్ స్ట్రెస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ షియర్ ఫోర్స్ పర్ యూనిట్ ఆఫ్ నామినల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, షియర్ ఫోర్స్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ బార్ యాక్టింగ్ ప్యారలల్ టు ద బార్ ఆన్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద బార్స్ అండ్ సరౌండింగ్ కాంక్రీట్. ఏదైతే సరౌండింగ్ కాంక్రీట్ ఉంటుందో అండ్ ఏదైతే బార్స్ ఉంటాయో వాటి మధ్య ఎగ్జిస్ట్ అయ్యే ఒక బాండింగ్ అనమాట. అక్కడ డెవలప్ అయ్యే షియర్ ఫోర్స్ పర్ నామినల్ సర్ఫేస్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ బార్ యాక్చువల్లీ. సో బేసిక్ రిక్వైర్మెంట్ ఇన్ ద రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇస్ దట్ స్టీల్ అండ్ సరౌండింగ్ కాంక్రీట్ యాక్ట్ టుగెదర్ అండ్ దేర్ షుడ్ బి నో స్లిప్ ఆఫ్ ద బార్ రిలేటివ్ టు ఇట్స్ సరౌండింగ్ కాంక్రీట్. ఓకేనా, అంటే మనం అజ్యూమ్ చేసుకునేది ఏంటంటే ఏదైతే కాంక్రీట్ ఉందో, ఏదైతే స్టీల్ ఉందో వాటి మధ్యలో స్లిప్పేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట. ఒకవేళ అలా జరిగే పని అయితే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. సో ఎందుకు ఈ కాంక్రీట్ స్టీల్ మంచి బాండింగ్ ఏర్పరచుకునేదంటే వాటి యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఒకటే ఉంటుంది ఇంచుమించు. ఓకేనా, ఇంచుమించు ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉండదు, బట్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఒకటి 11 × 10⁻⁶ per డిగ్రీ సెల్సియస్ అయితే ఒకటి వచ్చేసి 12 × 10⁻⁶ డిగ్రీ సెల్సియస్. సో ఇందువల్ల నో స్లిప్ ఆఫ్ ద బార్ విల్ బి టేకింగ్ ప్లేస్ సరౌండింగ్ కాంక్రీట్. సో అది వచ్చేసి దాని యొక్క బేసిక్ రిక్వైర్మెంట్. ఓకేనా, మనం ఎప్పుడైతే ఆర్సీసీ డిజైన్ చేస్తామో ఇది ఒక బేసిక్ అజంప్షన్ కూడా అనమాట. సో స్లిప్పేజ్ ఆఫ్ బార్ మే రిజల్ట్ ఇన్ ఓవరాల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బీమ్. ఓకేనా, ఫర్ సపోజ్ మన కాంక్రీట్లో మనం ఈ విధంగా 4 బార్స్ ప్రొవైడ్ చేస్తాం అనుకోండి, మనకి ఎక్స్టర్నల్లీ 100 kg ఫోర్స్ వస్తుంది. ఓకేనా, ఈ 100 kg ఫోర్స్ని రెసిస్ట్ చేయడానికి ఈ బార్స్ అనేవి ఈక్వల్లీ తీసుకుంటాయి కదా. ఈ ఎక్స్టర్నల్లీ ఏదైతే ఫోర్స్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 100 kg అనుకుంటే ఇది 25 kg, ఇది 25 kg, ఇది 25, ఇది 25, ఈ విధంగా తీసుకుంటుంది. ఇప్పుడు దాంట్లో ఒక బార్ అనేది ఫెయిల్యూర్కి సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇక మిగిలినవన్నీ బార్స్ 3 బార్స్ మాత్రమే. సో అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, అదే 33 ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సో దాని యొక్క స్ట్రెంగ్త్ 25 అయితే ఎప్పుడైతే 33 వస్తుందో అది ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతుందా లేదా. సో అదే అనమాట ఇక్కడ చెప్పేది, స్లిప్పేజ్ ఆఫ్ బార్ మే రిజల్ట్ ఇన్ ఓవరాల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బీమ్. స్లిప్పేజ్ ఆఫ్ బార్ మే రిజల్ట్ ఇన్ ఓవరాల్ ఫెయిల్యూర్ ఆఫ్. సో ఒక్క బార్ అయినా స్లిప్పేజ్ జరిగింది, ఒక్క బార్ స్లిప్పేజ్ జరిగినా కానీ అది ఓవరాల్ బీమ్ ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అవ్వడానికి దారితీస్తుంది. ఓకే, యాంకరేజ్ బాండ్ దాని తర్వాత. సో యాంకర్స్ ఆర్ నథింగ్ బట్ హుక్స్, లేకపోతే ఎక్స్ట్రా లెంగ్త్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో సో అదే అనమాట. ఇక్కడ మీరు ఏబీ చూసినట్టయితే ఈ పోర్షన్. సో ఒక క్యాంటిలివర్ బీమ్ తీసుకున్నారు మీరు. ఓకేనా, ఈ క్యాంటిలివర్ బీమ్లో ఏదంటే మనము ఈ విధంగా బార్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇక్కడ బార్ మనం ప్రొవైడ్ చేస్తాం టెన్షన్ జోన్లో కాదు, కంప్రెషన్ జోన్లో. ఎందుకంటే ఈ క్యాంటిలివర్ బీమ్ ఏదైతే ఉంటుందో సో ఎప్పుడైతే ఈ విధంగా ఫోర్స్ దాని మీద ఎప్పుడైతే పడుతుందో అప్పుడు అది ఏ విధంగా బెండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందంటే ఈ విధంగా బెండ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఎప్పుడైతే బెండ్ అవుతుందో ఓకే అప్పుడు ఏమవుతుంది చూడండి, కేర్ఫుల్గా వచ్చి ఇది కాలమ్.
ఇప్పుడు ఇది కాలం అనుకున్నా, ఇది ఒక ఫేస్ అనమాట, ఇది ఒక ఫేస్, వన్ సైడ్ ఫిక్స్డ్ అనమాట, ఇది ఫిక్స్డ్ ఎండ్. ఇప్పుడు లోడ్ పడితే ఏ విధంగా దాంట్లో చేంజ్ వస్తుంది, అదే నార్మల్ బీమ్ అయితే ఈ విధంగా బెండ్ అవుతుంది అంతే కదా, అదే క్యాంటిలివర్ బీమ్ అయితే ఈ విధంగా బెండ్ అవుతుంది అంతేనా, ఈ విధంగా ఇక్కడ ఇలా ఈ విధంగా బెండ్ అయింది. సో అప్పుడు కంప్రెషన్ జోన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, కంప్రెషన్ జోన్ అనేది పైకి వెళ్ళిపోతుంది, టెన్షన్ జోన్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఒక క్యాంటిలివర్ బీమ్ అనమాట, ఈ విధంగా దాని మీద లోడ్ పడి ఈ విధంగా అయిపోయింది క్యాంటిలివర్ బీమ్. సో ఆబ్వియస్లీ పైన ఏమైంది, టెన్షన్ జోన్ అయిపోయింది, అంటే పైన పుల్లింగ్ నేచర్ వచ్చేసింది, కింద వచ్చేసి కంప్రెస్ అయిపోతుంది మొత్తం. సో ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఒక క్యాంటిలివర్ బీమ్ కన్సిడర్ చేసాము, ఇది వచ్చేసి షియర్ ఫోర్స్ని రెసిస్ట్ చేయాలి, బెండింగ్ మూమెంట్ని కూడా రెసిస్ట్ చేయాలి, బోత్ షియర్ ఫోర్స్ని రెసిస్ట్ చేయాలి అండ్ అదేవిధంగా బెండింగ్ మూమెంట్ని రెసిస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దీంట్లో యాంకరేజ్ బాండ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా మనం బార్ ప్రొవైడ్ చేసాము. ఓకే, సో దీంట్లో సబ్జెక్ట్ అయ్యే బాండ్ స్ట్రెస్ వచ్చేసి టౌ బీడీతో ఇండికేట్ చేసుకున్నాము, దీంట్లో యాక్టివ్ టెన్సైల్ ఫోర్స్ వచ్చేసి టీతో డినోట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలనుకుంటే అంటే ఈ డెవలప్మెంట్ లెంగ్త్ ఏదైతే ఉందో, ఈ డెవలప్మెంట్ లెంగ్త్ ఏదైతే ఉందో ఇది కనుక్కోవాలి. ఏబీ ఎంత ప్రొవైడ్ చేయాలి, యాంకరేజ్ కోసం అంటే హుక్ కోసం మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని రెసిస్ట్ చేయడానికి అండ్ అలాగే స్లిపేజ్ని రెసిస్ట్ చేయడానికి మనం ఈ కొంచెం ఎక్స్ట్రా లెంగ్త్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది క్యాంటిలివర్ బీమ్ కేసులో. సో అది ఎంత ప్రొవైడ్ చేయాలి, సో లెట్ us assume దట్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ సింగిల్ బార్ ఆఫ్ డయామీటర్. ఓకేనా, ఈ విధంగా ఒక్క సింగిల్ బారే మన దగ్గర ఉందన్నమాట. సో అప్పుడు టెన్సైల్ ఫోర్స్ టీ ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఏరియా ఇంటూ స్ట్రెస్ అవుతుంది. బట్ ఇది ఎల్ఎస్ఎం మెథడ్ కాబట్టి మనం స్టీల్ కాబట్టి 1.15% సేఫ్టీ ఫ్యాక్టర్ కాబట్టి మనం 1.15తో డివైడ్ చేస్తాం. సో ఆబ్వియస్లీ ఏరియా ఇంటూ స్ట్రెస్ అనమాట, ఏరియా ఇంటూ స్ట్రెస్ అవుతుంది. సో ఏరియా అంతా దీని యొక్క ఏరియా, ఓకేనా, దీని యొక్క డయామీటర్ 5 కదా, దీని యొక్క డయామీటర్ 5 అవుతుంది. ఓకే, ఎప్పుడైతే సర్క్యులర్ క్రాస్ సెక్షన్ దీనికైతే ఉంటుందో దాని యొక్క ఏరియా 5/4 ఇంటూ 5² అవుతుంది. అండ్ దాని యొక్క స్ట్రెస్, దాని యొక్క ఈల్డింగ్ స్ట్రెస్, దాని యొక్క స్ట్రెస్ అనమాట. సో Fy/1.15 మనం వేస్తాము. సో తద్వారా మనకు టెన్సైల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ టెన్సైల్ ఫోర్స్ అనేది మస్ట్ బి ట్రాన్స్మిటెడ్ టు కాంక్రీట్ బై బాండ్ స్ట్రెస్ ఇన్ ద ఎంబెడెడ్ లెంగ్త్. ఓకేనా, ఇక్కడ కూడా ఈ టెన్సైల్ ఫోర్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సో ఇక్కడ ఎంత యాక్ట్ అవుతుంది, సో టౌ బీడీ అనేది యావరేజ్ బాండ్ స్ట్రెస్ అనుకోండి, యావరేజ్ బాండ్ స్ట్రెస్ యాక్టింగ్ ఓవర్ ద సర్ఫేస్ ఏరియా. ఓకేనా, ఇక్కడ యాక్ట్ అవుతుంది, దీని యొక్క సర్ఫేస్ ఏరియా పైన యాక్ట్ అవుతుంది. సో అప్పుడు దాని యొక్క ఫార్ములా ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఇందాక మనము దీని యొక్క క్రాస్ సెక్షన్ కన్సిడర్ చేసి దాని యొక్క డయామీటర్ తీసుకొని మనం ఏరియా క్యాలిక్యులేట్ చేసాం. అప్పుడు 5 ఉంది దాని యొక్క డయామీటర్ కాబట్టి 5/4 ఇంటూ 5² చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే దీని యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ అంటే ఇది మొత్తం మనం కన్సిడర్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా, ఓకేనా, రెక్టాంగులర్ షేప్లో ఉన్నప్పుడు ఏంది, దీని యొక్క లెంగ్త్ ఇంటూ దాని యొక్క థిక్నెస్. ఓకే, దాని యొక్క లెంగ్త్ ఎంత ఉందంట, ఓవరాల్గా దాని యొక్క లెంగ్త్ వచ్చేసి సమ్ ఎల్డి ఉంది. ఓకేనా, దీని యొక్క లెంగ్త్ వచ్చేసి ఎల్డి. ఓకే, దీని యొక్క లెంగ్త్ వచ్చేసి ఎల్డి, అది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. దీని యొక్క లెంగ్త్ వచ్చేసి ఎల్డి. సో ఇక్కడ కూడా ఈ ఏబీ లెంగ్త్ వచ్చేసి ఎల్డి అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ ఎల్డి దాని యొక్క లెంగ్త్ అండ్ అలాగే 5 అనేది దాని యొక్క థిక్నెస్, దాని యొక్క డయామీటర్. ఓకేనా, సో ఇది ఒక సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కాబట్టి పైతో మనం మల్టిప్లై చేయాలి. సో ఓవరాల్గా ఫార్ములా అయిపోతుంది π ఇంటూ 5 ఇంటూ ఎల్డి అవుతుంది. అంటే దాని యొక్క ఏరియా ఒక ఫార్ములా ఈ విధంగా π ఇంటూ 5 ఇంటూ ఎల్డి అవుతుంది. దాని యొక్క స్ట్రెస్ వచ్చేసి టౌ బీడీ ఉంటుంది. సో ఇది మనకు టెన్సైల్ ఫోర్స్ని ఇస్తుంది అనమాట. ఓకేనా, దీంట్లో ఉండే టెన్సైల్ ఫోర్స్ మనకు ఏంది ఈ ఫార్ములా అనమాట, టౌ బీడీ ఇంటూ π ఇంటూ 5 ఇంటూ ఎల్డి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ అయ్యే టెన్సైల్ ఫోర్స్ వచ్చేసి 5/4 ఇంటూ 5² ఇంటూ Fy/1.15. సో ఇక్కడ స్ట్రెస్సే, ఓకేనా, ఇక్కడ టెన్సైల్ ఫోర్సే ఇక్కడ ట్రాన్స్మిట్ అయ్యింది కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తున్నాం అనమాట. సో ఈక్వేట్ చేస్తే ఓవరాల్గా మన ఈక్వేషన్ ఏమవుతుంది, WSM మెథడ్ ప్రకారంగా సింప్లిఫై చేస్తే ఈ విధంగా ఇది వస్తుంది అనమాట. సో మనకు అల్టిమేట్గా కనుక్కోవాల్సింది ఏంటి, ఈ ఎల్డీనే కదా. సో ఈ ఎల్డీ కనుక్కోవడానికి ఈ ఎల్డీని మెయిన్గా ఉంచి మిగతాది టర్మ్స్ని అడ్జస్ట్ చేయండి. ఈ పై టౌ బీడీ కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా టర్మ్స్ ఎలా ఉన్నాయో అలాగా మనం అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా WSM మెథడ్ ప్రకారంగా ఎల్డీ అనేది ఫార్ములా సిగ్మా ST ఇంటూ 5 ఇంటూ 4 టౌ బీడీ అవుతుంది. అండ్ LSM ప్రకారంగా LD ఈజ్ ఈక్వల్ టు 0.87 ఇంటూ Fy ఇంటూ 5/4 టౌ బీడీ అవుతుంది. సో లెంగ్త్ LD ఈజ్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్ లెంగ్త్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్. ఇక బాండ్ స్ట్రెసెస్ అనేవి గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి వచ్చేసి మైల్డ్ స్టీల్ బార్స్ అనమాట. ఇక్కడ ఇవి వచ్చేసి HYSD బార్స్. సో వీటికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒకవేళ మైల్డ్ స్టీల్ బార్స్ ఉన్నాయనుకోండి, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మనకి M20 ఇచ్చారు, అప్పుడు బాండ్ స్ట్రెస్ వచ్చేసి 1.2 వస్తుందని చెప్పేసి మనం
తీసుకోవాలి. అదొక స్టాండర్డ్ అనమాట. దాన్ని బట్టి మనం డిజైన్ చేయాల్సి ఉంది. డిజైన్ బాండ్ స్ట్రెస్ వచ్చేసి 1.2 అండ్ M25 అయితే 1.4, M30 అయితే 1.5, M35 అయితే 1.7, M40 అండ్ అబోవ్ అయితే 1.9 అవుతుంది. అదే మైల్డ్ స్టీల్ బార్స్ ఇక్కడ పైన చూడండి, మైల్డ్ స్టీల్ బార్స్ కనిపిస్తుంది కదా. ఒకవేళ మైల్డ్ స్టీల్ బార్స్ బదులు డిఫార్మ్డ్ బార్స్ ఇచ్చినట్టయితే, డిఫార్మ్డ్ బార్స్ అంటే ఈ విధంగా డిఫార్మేషన్స్ వచ్చి ఉంటాయి చూడండి. దీని యొక్క సర్ఫేస్ ఏరియా చూసుకున్నట్టయితే ఈ విధంగా దానిపైన డిఫార్మేషన్స్ వచ్చాయి లేదా. సో ఆ డిఫార్మేషన్స్ వల్ల ఏమవుతుంది, బాండింగ్ స్ట్రెంగ్త్ అనేది దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది, అంతే కదా. అది ఫ్రిక్షన్ని ఆబ్వియస్లీ రెసిస్ట్ చేస్తుంది. ఓకేనా, ఏదైతే దాంట్లో ఫ్రిక్షన్ వస్తుందో, ఓకేనా, ఫ్రిక్షన్ని మెయింటైన్ చేస్తుంది. సో ఆ ఫ్రిక్షన్ని మెయింటైన్ చేయడం వల్ల దాంట్లో బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఫర్ డిఫార్మ్డ్ బార్స్ మనం ఈ వాల్యూస్ని 60% ఇంక్రీజ్ చేస్తాం. 60% ఇంక్రీజ్ చేయడం అంటే ఏంది, ఇప్పుడు 1.2 ఉంది, లేకపోతే M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ తీసుకున్నాము. సో M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో మనము మైల్డ్ స్టీల్ బార్స్ బదులు డిఫార్మ్డ్ బార్స్ యూస్ చేస్తామని చెప్పేసి మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు ఏం చెప్పాడంటే దాని యొక్క డిజైన్ బాండ్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు. సో మనము 60% పెంచుతామంటే 1.6తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, 0.6తో కాదు, 0.6తో మల్టిప్లై చేస్తామంటే 40% తగ్గిస్తున్నట్టు అర్థం. 1.6తో మల్టిప్లై చేసినట్టే 60% పెంచుతున్నాం. లేకపోతే దీన్ని 0.6తో చేసామనుకోండి మనకు 60% వస్తుంది. ఓకేనా, అండ్ ప్లస్ మనం 1.5 చేస్తే అంతేనా, ఓకే. సో ప్లస్ మనం 1.5 చేస్తే మనకు ఓవరాల్గా 60% పెరుగుతున్నట్టు అవుతుంది. సో యాక్చువల్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఈ విధంగానే చేసుకోవచ్చు. లేకపోతే 1.6తో డైరెక్ట్ మల్టిప్లై చేస్తే 60% ఇంక్రీజ్ చేసినట్టే. అండ్ ఒకవేళ బార్స్ అనేది కంప్రెషన్లో ఉంటే వాల్యూస్ ఆఫ్ బాండ్ స్ట్రెస్ అనేవి 25%తో ఇంక్రీజ్ చేయాలి. ఎందుకు, స్టీల్ అనేది కంప్రెషన్లో వీక్గా ఉంటుంది కాబట్టి మన బాండ్ స్ట్రెస్ అనేది 25% ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. డిజైన్ బాండ్ స్ట్రెస్ షుడ్ బి ఇంక్రీజ్డ్ బై 25%. 25% అంటే 1.25తో మనం మల్టిప్లై వస్తుంది. సో డిఫార్మ్డ్ బార్స్ ఆర్ రాడ్స్ ఆఫ్ స్టీల్స్ ప్రొవైడెడ్ విత్ లక్స్ రిబ్స్ ఆర్ డిఫార్మేషన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ బార్. దీస్ బార్స్ మినిమైజ్ స్లిపేజ్ ఇన్ కాంక్రీట్ అండ్ ఇంక్రీజెస్ ద బాండ్ బిట్వీన్ ద టూ మెటీరియల్స్. సో స్లిపేజ్ని కూడా రెడ్యూస్ చేస్తాయి. ఏదైతే టూ మెటీరియల్స్ ఉంటాయో అంటే కాంక్రీట్ అండ్ స్టీల్ వాటి మధ్య బాండింగ్ కూడా ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. సో ఈ డిఫార్మ్ బార్స్ వాటికి టెన్సైల్ స్ట్రెసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మైల్డ్ స్టీల్ బార్స్ కంటే కూడా ఎక్కువగా ఈ డిఫార్మ్డ్ బార్స్కి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూడండి. ఫైండ్ బాండ్ స్ట్రెస్ ఫర్ M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ Fe415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ బార్ ఇన్ కంప్రెషన్ అండ్ టెన్షన్ యూజింగ్ LSM మెథడ్ ప్రకారంగా మనకు బాండ్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చింది M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చాడు. M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఆబ్వియస్లీ మైల్డ్ స్టీల్ బార్ ఉంటే ఒకవేళ 1.5 అయ్యేది. బట్ డిఫార్మ్డ్ బార్స్ అతను అడగలేదు, బట్ మనం అజ్యూమ్ చేసుకున్నాం. సో మనకి డిఫార్మ్డ్ బార్స్ ఇచ్చాడు కాబట్టి, అంటే ఇచ్చాడని అజ్యూమ్ చేసుకుంటే 1.6తో మల్టిప్లై చేసామనుకోండి ఈ 1.5ని, సో 2.5 వస్తుంది. 2.4 అనేది దాని యొక్క బాండ్ స్ట్రెస్ అనమాట. అండ్ అదేవిధంగా కంప్రెషన్లో కూడా కనుక్కుంటే కంప్రెషన్లో ఈ 1.5 ఇంటూ 1.6కి మనం 1.25తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ కేవలం మైల్డ్ స్టీల్ ఇచ్చాడు అండ్ కంప్రెషన్ ఇచ్చాడు అనుకోండి, ఈ 1.6తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఒట్టి 1.25తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు HYSD బార్స్ అండ్ అదేవిధంగా అది కంప్రెషన్లో సబ్జెక్ట్ అయ్యి ఉంది అని చెప్పేసి ఇస్తే కనుక మనము రెండింటితో మల్టిప్లై చేయాలి. 1.6, 1.25 రెండింటితో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ వేసాడు అనమాట. సో ఓవరాల్గా దాని వాల్యూ వచ్చేసి బాండ్ స్ట్రెస్ 3కి ఈక్వల్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ mm², ఇక్కడ యూనిట్స్ మెన్షన్ చేయలేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ పర్ mm². దాని తర్వాత ఇక మనం నెక్స్ట్ స్టెప్స్లో LD కూడా క్యాలిక్యులేట్ చేస్తాం దీని ద్వారా. సో ఇది మనం ఎక్కడ పుట్అవుట్ చేయడానికి, ఈ టౌబీడీలో పుట్అవుట్ చేయడానికి. అండ్ ఇంకా మనకు ఆ క్వశ్చన్లో మనకు దాని యొక్క డయామీటర్ వాల్యూ ఇచ్చాడు అండ్ FI అంటే దాని యొక్క గ్రేడ్ ఆఫ్ స్టీల్ బట్టి మనం రాసేస్తాము. ఇంకా ఓవరాల్గా మన డెవలప్మెంట్ లింక్ కూడా మనకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో వీలైతే దానికి సంబంధించి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. ఒకవేళ 1 బార్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, దెన్ ఫర్ సేఫ్ సెక్షన్, ఓకే, ఇఫ్ టౌ బీడీ ఈజ్ గ్రేటర్ దెన్ టౌ బీడీ పర్మిసిబుల్, టౌ బీడీ ఏదైతే డెవలప్ అయిందో అది పర్మిసిబుల్ టౌ బీడీ కంటే షియర్ స్ట్రెస్ కంటే ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బార్స్ కీపింగ్ ద ఏరియా ఆఫ్ స్టీల్ యాజ్ సేమ్. ఓకేనా, ఏరియా ఆఫ్ స్టీల్ మట్టుకు మనం సేమ్గా ఉంచాలి, ఏరియా ఆఫ్ స్టీల్ అయితే సేమ్గా ఉంచాలి, బట్ డయామీటర్ని రెడ్యూస్ చేయాలి. అంటే ఒక కాంక్రీట్ బీమ్లో మనము పెద్ద డయామీటర్స్ కలిగిన 4 రీన్ఫోర్స్మెంట్ బార్స్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు దాంట్లో షియర్ స్ట్రెస్ ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇతను మనకి ఏమంటున్నాడంటే నెంబర్ ఆఫ్ బార్స్ని మీరు పెంచండి, అంటే ఏరియా స్టీల్ మాత్రం మనకు సేమే ఉంటుంది, బట్ వాటి యొక్క సైజ్ని తగ్గించేయండి, రెడ్యూస్ ద డయామీటర్ ఆఫ్ ద బార్. అప్పుడు మనకి ఏమవుతుంది, ఏదైతే సెక్షన్ ఉంటుందో అది సేఫ్గా అవుతుంది. బై ప్రాక్టీసింగ్ దిస్ టౌ బీడీ పర్మిసిబుల్ విల్ బి గ్రేటర్ దెన్ టౌ బీడీ డెవలప్డ్. ఫర్ లెంగ్త్ దట్ సింపుల్ సపోర్ట్ ఫర్ positive. As per IS 456 development length required is assumed to be satisfied if LD is less than or equal to M/V plus L naught. ఓకేనా, MI అంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇఫ్ ఆల్ స్టీల్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది MI అయితే, షియర్ ఫోర్స్ అనేది V అయితే, L naught అనేది సమ్ ఆఫ్ యాంకరేజ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ ద సపోర్ట్. ఓకేనా,
సో ఇప్పుడు డెవలప్మెంట్ లెంగ్త్ ఎంత ప్రొవైడ్ చేయాలంటే మనం IS 456 క్లాజ్ నెంబర్ 26.2.3.3 ప్రకారంగా LD షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు MI/V ప్లస్ L0. మూవింగ్ ఫర్దర్, యాంకరేజ్ రెయిన్ఫోర్సింగ్ బార్. ఓకేనా. సో ఇప్పటివరకు మనం యాంకరేజింగ్ రెయిన్ఫోర్స్ బార్, యాంకరేజ్ అంటే ఏందో చూసుకున్నాం, నథింగ్ బట్ హుక్స్ అనమాట. హుక్స్. సో ఈ విధంగా మనం హుక్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఏవైతే డిఫార్మ్డ్ బార్స్ ఉంటాయో, డిఫార్మ్డ్ బార్స్ మే బీ యూజ్డ్ వితౌట్ ఎండ్ యాంకరేజెస్ ప్రొవైడెడ్ డెవలప్మెంట్ లెంగ్త్ రిక్వైర్మెంట్ ఈజ్ సాటిస్ఫైడ్. ఒకవేళ మనం ఈ యాంకరేజ్ రెయిన్ఫోర్సింగ్ బార్ ప్రొవైడ్ చేయకపోతే వాటి మధ్యలో ఏమవుతుంది, స్లిపేజ్ అనేది జరుగుతుంది. ఏదైతే కాంక్రీట్, ఏదైతే స్టీల్ ఉంటుందో వాటి మధ్యలో బాండింగ్ బ్రేక్ అయ్యి స్లిపేజ్ అనేది జరుగుతుంది. సో డిఫార్మ్డ్ బార్ కేసులో మనం ఏంటంటే హుక్స్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే యాంకరేజెస్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫార్మ్డ్ బార్స్ ఒక సర్ఫేస్ ఏరియాని మీరు చూసుకున్నారు అనుకోండి, సో ఈ విధంగా బార్ ఉందనుకోండి, ఈ విధంగా వాటిలో డిఫార్మేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాని మధ్యలో బాండింగ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనము ఈ యాంకరేజెస్ అనేవి డిఫార్మ్డ్ బార్ కేసెస్లో ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మైల్డ్ స్టీల్ బార్స్లో వచ్చేసినట్టయితే అక్కడ మనము బెండ్స్ అండ్ హుక్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే సమ్ యాంగిల్తో బట్టి బెండ్ కూడా చేయాలి, ఓకేనా, ఈ విధంగా బెండింగ్ కూడా చేయాలి, హుక్స్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో బెండ్ ఎంత ప్రొవైడ్ చేస్తామంటే యాంకరేజ్ వాల్యూ ఆఫ్ బెండ్ షిల్ బి టేకెన్ యాజ్ 4 times ద డయామీటర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏదైతే ఈ లెంగ్త్ ఉందో n+1 × 5 అని చెప్పేసి, సో అది జనరల్లీ ఏంటంటే 4 times ఆఫ్ డయామీటర్ తీసుకుంటాం అనమాట. ఒక నిమిషం, 1 minute. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా బెండ్. సో ఇక్కడ ఇదంతా ఈ పోర్షన్ అంతా ఏంది, ఇదంతా హుక్ అనమాట. సో ఇది వచ్చేసి బెండ్. సో ఇది మినిమం ఎంత ప్రొవైడ్ చేయాలి మనము, 4 times ఆఫ్ ద డయామీటర్. 4 times ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద బార్ అయినా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే 45 degrees యాంగిల్తో అయినా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం subjected to a maximum of 16 times the diameter of the bar. So 4 times of diameter of the bar నుంచి 16 times of the diameter of the bar వరకు మనం ప్రొవైడ్ చేయవచ్చు అనమాట. సో 4, 5 అండ్ 16, 5 ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో ఆ వాల్యూ. తర్వాత హుక్స్ ద యాంకరేజ్ వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ యూ టైప్. ఓకేనా. ఏదైతే యూ టైప్ ఉంటుందో వీటిని హుక్స్ అని చెప్పేసి అంటారు, వీటిని ఫస్ట్ కేస్ని బెండ్స్ అంటారు, వీటిని హుక్స్ అంటారు. ఓకేనా. జస్ట్ సింపుల్గా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తే దాన్ని బెండ్ అంటారు, ఈ విధంగా హుక్ ప్రొవైడ్ చేస్తే యూ షేప్లో దాన్ని హుక్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ హుక్స్ కేసులో ఏంటంటే షల్ బి ఈక్వల్ టు 16 times ద డయామీటర్ ఆఫ్ ద బార్. ఓకేనా. దీంట్లో ఉండే యాంకరేజ్ వాల్యూ అంటే ఏదైతే మనం యాంకరేజ్ హుక్ ప్రొవైడ్ చేస్తున్నామో అది వచ్చేసి 16 times ద డయామీటర్ ఆఫ్ ద బార్ ఉండాలి. మినిమం వాల్యూ ఫర్ మైల్డ్ స్టీల్ ఈజ్ 2 అండ్ అదర్ స్టీల్స్కి అయితే 4 వాల్యూ. అంటే ఏదైతే యాంకరేజ్ వాల్యూ ఉంటుందో అది వచ్చేసి మైల్డ్ స్టీల్కి 2 అండ్ అదర్ స్టీల్స్ ఏవైతే ఉంటాయో వాటికి 4 అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. Hope you like this video and hope you understand each and every topic that I explained to you in this session. Okay, stay tuned for my upcoming videos. Thank you for watching.